వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. మధ్యప్రదేశ్లో జరిగిన ఒక దారుణమైన సంఘటన. లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండి ఒక సచిన్ అనే వ్యక్తి తను ఎవరైతే ప్రేమిస్తున్నాడో ఒక మహిళను అతి దారుణంగా చంపేశాడు. నిజానికి చంపేసిన తర్వాత 3 రోజుల పాటు ఎక్కడైతే ఆమె మృతదేహం ఉందో దాని పక్కనే పడుకుంటూ మద్యం సేవిస్తూ 3 రోజుల పాటు అలానే గడిపేశాడు. ఆ 3 రోజులు కూడా. అయితే తన పేరు సచిన్, అలాగే తన గర్ల్ ఫ్రెండ్ నేమ్ రితిక. వీళ్ళిద్దరు కూడా కొన్నేళ్ల నుంచి లవ్ చేసుకుంటా ఉన్నారు. అయితే రీసెంట్ గానే కొన్ని నెలల క్రితం ఒక రూమ్ ని అద్దెకి తీసుకుని ఇద్దరు కూడా లీవ్ ఇన్ రిలేషన్షిప్ ప్రారంభించారు. మధ్యకాలంలో మనం వింటున్నాం. ఎందుకంటే లీవ్ ఇన్ రిలేషన్షిప్ అనే ఒక పేరుతో అమ్మాయి అబ్బాయి ఒక రూమ్ ని అద్దెకి తీసుకుని ఇష్టానుసారంగా వాళ్ళు ఆ రూమ్ లో ఎంజాయ్ చేసి దాని తర్వాత ఒకరిపై ఒకరు మోసు తీరిపోయిన తర్వాత ఆ విడిపోతా ఉన్నారు. సో అలాగే విడిపోతున్నప్పుడు ఒకరికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా ఇంకొకరికి ఇబ్బంది ఉన్నా వాళ్ళు ఏంటంటే వీళ్ళు బతుకుంటే మనల్ని జీవితంలో ఎప్పుడైనా మనల్ని ఇబ్బంది పెట్టొచ్చేమో, ఈ నిజాన్ని ఎవరికైనా చెప్పేస్తారేమో, మన పరువు పోతుందేమో, ఇట్లా అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే వీళ్ళని అసలు ఈ భూమి మీద లేకుండా చేస్తే ఒక పని అయిపోతుంది కదా, అసలు మన గురించి మాట్లాడదు కదా, ఇంకా జైలు అంటావా, మహా అయితే ఎన్నేళ్ళు, ఒక 3 ఏళ్ళు లేదా ఒక 7 ఏళ్ళు, కొంచెం డబ్బులు కడితే మళ్ళీ బయటకు వచ్చేసిన బెయిల్ మీద, ఈ రకంగా చాలా మంది ఆలోచిస్తా ఉన్నారు. సో అందులో ఇతను కూడా అదే రకంగా ఆలోచించాడేమో అయితే మాత్రం నాకు అనిపించింది. ఎందుకంటే ప్రజెంట్ సమాజంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తే రోజు రోజుకి క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది. కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా చూసుకున్నా. ఇప్పుడు మనం మధ్యప్రదేశ్ లో జరిగిన ఇష్యూ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ వ్యక్తి అసలు అతను ప్రేమించాడా, లేకపోతే మరి ఇంకా తన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశాడా అనేది అయితే మాత్రం అర్థం కావట్లా. నిజానికి ప్రాణం పెట్టి ప్రేమిస్తే మాత్రం ఈ రకంగా ఏ వ్యక్తి కూడా చంపడం. సో ఈ వ్యక్తి మాత్రం చాలా దారుణంగా చంపేశాడు. చంపేయడమే కాకుండా తన మృతదేహం పక్కన ఆ విషయం ఎవరికి చెప్పకుండా భయపడి 3 రోజుల పాటు అక్కడే ఆ మృతదేహం పక్కన పడుకున్నాడు మద్యం సేవిస్తూ. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. సో ఆ 3 రోజుల తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసి నిజాన్ని చెప్పాడు. ఇట్లా నేను రితికాని చంపేశాను, 3 days అవుతుంది ఇక్కడ ఉన్నాను అంటూ కూడా. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయగానే ఆ పోలీసులు కూడా వెంటనే కూడా అక్కడికి వచ్చి అతను అరెస్ట్ చేయడం జరిగింది. బజారియా పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదైంది. పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తా ఉన్నారు. నిందితుడి కోసం ఇంకా గాలింపు చర్యలు చేస్తున్నారంటూ కూడా ఒక వార్త అయితే రావడం జరిగింది. ఒకసారి ఏం జరిగింది అనేది నేను ఒకసారి క్లియర్ గా చెప్పేందుకు ప్రయత్నిస్తా. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సచిన్ రాజ్పూత్ మద్యం మత్తులో ఉండగా తన ప్రియురాలు రితికాను హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచినట్లు తన స్నేహితులు ఒకరికి చెప్పాడు. అది విన్న స్నేహితుడు భయపడిపోయాడు. వెంటనే హత్య గురించి బజారియా పోలీసులకి సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహంపై పంచనామా చేసిన తర్వాత మార్చురీకి తరలించారు. రితిక హత్యకు పాల్పడిన లీవ్ ఇన్ పార్ట్నర్ సచిన్ రాజ్పూత్ ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అయితే పోలీసుల యొక్క సమాచారం ప్రకారం వారిద్దరూ చాలా సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. కానీ వారి కొన్ని నెలల క్రితమే లివ్ ఇన్ రిలేషన్షిప్ ప్రారంభించారు. తర్వాత సచిన్ రాజ్పూత్ రితికా సేన్ ను అనుమానించడం ప్రారంభించాడు. ఆమె ఫోన్ వివరాలు సేకరించడం, ఆమె ఎవరితో మాట్లాడుతుందో, ఎవరికి కాల్ చేస్తుందో తెలుసుకోవడం ప్రారంభించాడు. రితికాకు ఎవరు ఫోన్ చేస్తున్నారనే వివరాలను సేకరించడం మొదలుపెట్టాడు. ఈ విషయంపై వారిద్దరూ గతంలో కూడా గొడవ పడ్డారు. సమీపంలో నివాసించే స్థానికుల ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు మరింత లోతైన దర్యాప్తు చేపట్టారు. సో గైస్, చూసారు కదా, కేవలం రితికా పైన తనకి ఉన్న అనుమానాల వల్లే తనని అతి దారుణంగా కిరాతకంగా చంపేశాడు. సో అంటే ప్రేమించిన ప్రతి చోట కూడా అనుమానం ఉంటుంది. ఈమె మనల్ని మాత్రమే ప్రేమిస్తుందా, మనల్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తుందా, ఇలా నటిస్తూ వేరే వాళ్ళతో ఏమైనా ఎఫర్ట్స్ పెట్టుకుందా, అనేక ఆలోచనలన్నీ కూడా వస్తూ ఉంటాయి విపరీతంగా. అంటే పీకల్లో దాకా ఆమె పైన మనం ప్రేమను పెంచేసుకుంటాం, ఆమె గురించి తప్ప వేరే ఇంకేమీ ఆలోచించాం. సో ఇలాంటి టైంలో ఎక్కువగా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ముఖ్యంగా అనుమానాలు ఎక్కువగా పెరుగుతాయి. కాసేపు మాట్లాడమన్నా మాట్లాడకపోయినా, టైం చెప్పి ఫోన్ చేయకపోయినా, తిన్నావా లేదా అని అడగకపోయినా, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకు కూడా అనుమానాలు పెరిగి సో ఫోన్ తీసుకోవడం, వాళ్ళ ఫోన్ చెక్ చేయడం, సో ఏదైనా వాట్సాప్ చాట్ వేరే ఫ్రెండ్ ఎవరిదైనా కనిపిస్తే అనుమానించడం, పదే పదే దాని గురించి అడగడం, పదే పదే ఆ పర్సన్ గురించి అడగడం. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇద్దరి మధ్య కొంచెం దూరం ఏర్పడుతుంది. ఇంకా గొడవలు ఎక్కువగా పెరుగుతాయి. దాని తర్వాత నన్ను మోసం చేసింది అని ఒక నిర్ధారణకు వచ్చేస్తారు. నిజం ఏంటనేది తెలుసుకోకుండానే ఒక నిర్ధారణకు వచ్చేస్తారు మోసం చేసిందని. దాని తర్వాత ఇలా చంపేసుకుంటూ ఉంటారు.
సో ఇక్కడ సచిన్ కి రితికాకి జరిగిన ఇన్సిడెంట్ కూడా అదే. రితికాని అనుమానంతో అతి దారుణంగా చంపేశాడు సచిన్. పైగా ఏదైతే అద్దెకి తీసుకున్నారో ఒక రూమ్, అదే రూమ్ లో ఉంచి ఆ మృతదేహం పక్కన 3 రోజులు భయం లేకుండా పడుకున్నాడు మద్యం సేవిస్తూ. సో అంటే ఇతని మైండ్ సెట్ ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది. ఇతను సామాన్య ప్రజల్లో తిరిగితే ఇతని వల్ల చాలా ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల్ని దూరం పెట్టండి. మన మధ్య కూడా ఉన్నారు. అండ్ ఇలాంటి వారికి ఖచ్చితంగా కఠినంగా శిక్షలు ఉండాలి. అలాగే సైకాలజిస్టుల దగ్గరికి కూడా తీసుకెళ్లి వీళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించాలి. లేదంటే మాత్రం చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇదైతే మాత్రం చాలా దారుణమైన సంఘటన. ఇది మధ్యప్రదేశ్ లో జరిగింది. అనుమానంతో తన గర్ల్ ఫ్రెండ్ ని గదిలోకి తీసుకెళ్లి తర్వాత గొడవైన తర్వాత దారుణంగా చంపేశాడు, గోడకి కొట్టి.